చట్టం పరిధి నుంచి ఎవరూ తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. దాడులు చేయించిన వారిపై చర్యలు తప్పవన్నారు. గన్నవరం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారని, రౌడీలు గూండాలను ఉసిగొల్పి పార్టీ ఆఫీసులపై దాడులు చేయించారన్నారు. పార్టీ ఆఫీసు వద్ద ఉన్న కార్లు తగలపెట్టారని చెప్పారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారనే వంశీని అరెస్టు చేశారని తెలిపారు. పోలీస్ అధికారులను బెదిరించేలా జగన్ మాటలు ఉన్నాయని, బెదిరించిన అందరిపైన చర్యలు ఉంటాయి, ఎవరిని వదిలేది లేదన్నారు. కక్ష సాధింపు చర్యలు ఏమీ లేవని, అలాంటి వాటికి తాము దూరం అని అన్నారు. కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినట్టు కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకి సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు. ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా, అందులో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు ఎడతీస్తానంటారా? గొడ్డలు ఉడదీసి నిలబెడతానంటారా? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి, మీరు మాట్లాడే విధానం? అంటే ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే పోలీసు అధికారులను బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, దయచేసి గుర్తుపెట్టుకోండి, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోవాలని చెప్పి తెలియజేస్తాం. గన్నవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫారం తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకళ్ళు 3 సార్లు, ఒకళ్ళు 2 సార్లు, ఒకళ్ళు 1 సారి అనుకుంటా. వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది? మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీయిజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ 11 సీట్లకు పరిమితాయి. మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు, మైక్ ఎవరు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ఏదో కల్లిపొల్లి మాటలు చెప్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి. అయితే 89 సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తా, లేదు 10% ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి 175 అయితే 175, పెరిగిన సీట్లు 18 సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ. అంటే మీరు బీసీలని నరికి చంపుతున్నా ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసినా ఎవరు మాట్లాడకూడదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినా ఎవరు మాట్లాడకూడదు. ఇన్ని చేసి ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళని వేధింపులు గురి చేసినటువంటి వ్యక్తులను వెనకేసు రావడానికి వాళ్ళ తమరు జైలుకి వెళ్ళారా సార్? బలహీన వర్గాలు, దళితులపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబట్టడానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా? ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? బలహీన వర్గాలపైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా, దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి? వాళ్ళ మీరు సూటిగా జవాబు చెప్పాలి. ఏం చర్య తీసుకున్నారు మీరు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇవాళ ఏ రోజైనా ఒక బీసీ వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పి మాట్లాడారా? గతంలో బూటకపు ఓదార్పు యాత్ర చేసిన జగన్ నేడు జైలు యాత్రలు మొదలుపెట్టారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. పాత జైలు పక్షి మళ్లీ కారాగారానికి వెళ్లి రౌడీలు గూండాలకు వత్తాసు పలుకుతున్నాడని మండిపడ్డారు. వంశీ ఏదో వీర పోరాటం చేస్తే జైల్లో పెట్టినట్లుగా జగన్ మాటలు ఉన్నాయని విమర్శించారు. ఎవరు చనిపోయినా తన తండ్రి కోసమే చనిపోయినట్లు గతంలో ఓదార్పు యాత్ర చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం జైలు యాత్రలు చేపట్టాడని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. పాత జైలు పక్షి మళ్లీ జైలుకెళ్లి రౌడీలు గోండాలకు ఒత్తాసు పలుకుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. కొండలు గుట్టలు దౌర్జన్యాలు వంశీ చేస్తే ఏదో వీర పోరాటం చేసిన వాడిని జైల్లో పెట్టినట్లుగా వైఎస్ జగన్ మాటలున్నాయన్నారు. గన్నవరంలో వంశీ పార్టీ మారాక చేసిన అరాచకాలు చూసి
అతడికి ఎందుకు ఓటు వేశామా అని నియోజకవర్గ ప్రజలు బాధపడ్డారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జగన్ అరాచకాలపై గత 8 నెలలుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తమకు వచ్చే గ్రీవెన్స్లు చూసైనా ఎన్ని పాపాలు చేశాడో గ్రహించి బుద్ధి తెచ్చుకోవాలని వైఎస్ జగన్కు మంత్రి అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, వీళ్ళందరూ ఏదో పెద్ద యోధుల్లాగా. గతంలో ఎంతమంది దళితులని అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా ఇబ్బంది పెట్టాడు. సుధాకర్ బాబు అవ్వచ్చు, సంతోష్ బాబు అవ్వచ్చు, అలాగే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, అలాగే మా ప్రాంతంలో ఒక చిన్న పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు. వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు రౌడీజం చేసి గుండాయిజం చేసి ప్రజల ధనాన్ని లాక్కున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ దాని తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఇలా విమర్శించడం అనేది, ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, ప్రజాహితం కోరే ప్రభుత్వం, తప్పకుండా ఒక సుపరిపాలన ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలి. ఎట్లాగైతే మేము హామీలు ఇచ్చామో అవి ఎలా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి 6 నిమిషాలు రోజుకి 20 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి గారు వెల్త్ క్రియేట్ చేస్తూ అన్ని హామీలు కూడా పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు కూడా మేము గ్రీవెన్స్లు చూస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్లో కూర్చుంటే కూడా అన్ని గత 5 సంవత్సరాల్లో అప్పుడు ముఖ్యమంత్రి హయాంలో వాళ్ళ నాయకులు చేసిన అన్యాయాలు తప్ప వేరే ఒక్క గ్రీవెన్స్ రావట్లేదు. భూములు లాక్కోవటమనో, అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టి ఆస్తులు లాక్కున్నానో, లేకపోతే గ్రామంలో అప్పుడు వైసీపీ నాయకులు చేసిన అరాచకాల మీదనో అన్ని అయ్యే కేసులు వస్తూ ఉన్నాయి తప్ప ఏది కూడా ఈ 8 నెలల్లో ఏదైనా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఒక్కరు కూడా రానటువంటి పరిస్థితి. అది చూసన్నా ఆ గ్రీవెన్స్ ఏదైతే దాదాపుగా 6-7 లక్షల గ్రీవెన్స్ వచ్చినాయో మొత్తం స్టేట్ వైడ్గా, ఆ గ్రీవెన్స్లో ఉన్నటువంటి సమస్యలు చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రావాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వచ్చినటువంటి గ్రీవెన్స్ తప్ప తర్వాత కావు. భారతీయుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రజా బడ్జెట్ను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా పద్దు ఉందని కొనియాడారు. సీఎం చంద్రబాబు కృషి వల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్రం కేటాయింపులు పెరిగాయన్నారు. కేంద్రం సహకారంతో పోలవరం, అమరావతికి ఇంకా నిధులు సాధించి పూర్తి చేస్తామన్నారు. ఏపీలో కృత్రిమ మేధ కేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్రం సహకారం అందించిందని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో జల్దావన్ మిషన్లో 15,000 కోట్ల నష్టం వచ్చిందన్నారు. చంద్రబాబు విజ్ఞప్తితో ఆ పథకాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకులుగా మారాయన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను గాని ఆశయాలను గాని నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047 అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్నిచ్చే విధంగా పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒకప్పుడు ఐటీలో మన భారతదేశం ఎలా లీడ్ తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఐటీలో ఒక బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అలాగే మనం ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేయాలని సజెస్ట్ చేశారు. దాని సందర్భంగా ఈరోజు ఒక 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీజనల్ సెంటర్స్ అండ్ 1 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని మన రాష్ట్రం తరపున కూడా దానికి కృషి కూడా మనం చేస్తున్నాం. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహకారం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని ఒక పక్కన నెరవేరుస్తూ అదనంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ మీద పెడుతూ ఎన్నో బడ్జెట్లో ఎన్నో నిధులు కూడా కేటాయింపులు జరిగాయని మరొకసారి ప్రస్తావిస్తున్నాను. బడ్జెట్ ద్వారా రెగ్యులర్ స్కీమ్స్ ద్వారా జరగాల్సినటువంటి కేటాయింపులు అన్ని కూడా జరుగుతాయి. రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుందో కేంద్రం నుంచి, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఈసారి దాని తాలూకా లిమిట్ కూడా రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో ఆ లిమిట్ కూడా పెంచడం జరిగింది.
సమాజంలో ఎంతో మంది నాయకులని ముఖ్యమంత్రులను చూశామని కానీ వైఎస్ జగన్ లాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వ్యక్తిని మాత్రం ఇంతవరకు చూడలేదని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలను అతను సొంత పార్టీ వారే సమర్థించడం లేదన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి జైలు వద్దకు వెళ్లి వార్నింగ్ ఇస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గుడిని పరామర్శించడానికి జైలుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడతాడా అని ప్రశ్నించారు. మనిషి అనేవాడు చేయని దుర్మార్గాలు వంశీ చేస్తే వెళ్లి ఆయన్ని పరామర్శించాడన్నారు. జగన్ తల్లిని చెల్లి పుట్టుకపై విమర్శలు చేసిన వర్ర రవీంద్రారెడ్డి సైతం జైలులో ఉన్నాడని వెళ్లి అతన్ని కూడా పరామర్శిస్తావా అంటూ వైఎస్ జగన్ కు సోమిరెడ్డి సూటిగా ప్రశ్నలు సంధించారు. ఈరోజు దుర్మార్గుడిని పరామర్శించడానికి పోయినాడు. అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన కులాల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు. నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు. అదేమంటే వార్నింగ్ ఇస్తావు, సప్త సముద్రాలున్నే పట్టుకొంచి లోపలేస్తానంటావు. కర్మ. నేను ఒక సలహా చెప్తా. ఇప్పుడు ఈయన పోయి చూసి వచ్చావు, ఒక మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలు పోయి పరామర్శించావు. అక్కడ మీ తల్లి పైన మీ చెల్లి పుట్టక పైన చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా పోయి పరామర్శించరా, ఒక పని అయిపోద్ది. ఆ పని చేయి, నువ్వు మంచి పేరు వస్తుంది నీకు. ఇది దురదృష్టం. ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చూసాం, కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి. అన్ఫార్చునేట్. విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసు పెట్టి వంశీని అరెస్టు చేయించారని ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీ వారికి సెల్యూట్ చేస్తున్నారని ఆక్షేపించారు. పోలీసులు టోపీ మీద ఉన్న 3 సింహాలకే సెల్యూట్ చేయాలని, టీడీపీ నేతలకు కాదని జగన్ పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి? రాష్ట్రంలో వర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా జీపీ రాజశేఖర్, కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, కడప యోగివేమన వీసీ ప్రకాష్ బాబు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ కె ప్రసన్నశ్రీ, మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీ వీసీగా రామ్జీ, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ వీసీగా ఉమా, అనంతపురం జేఎన్టీయూ వీసీహెచ్ సుదర్శన్ రావు, రాయలసీమ యూనివర్సిటీ వీసీగా వెంకట బసవరావు, నెల్లూరు విక్రమసింహపురి వీసీగా శ్రీనివాస్ మోహన్లు నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రకు సీఎం శ్రీకారం చుట్టారని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలలో థీమ్ సోర్స్ అనే థీమ్తో ముందుకు వెళ్లామని చెప్పారు. నెలకి ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో పరిశుభ్రత లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నగరంలోని ఎక్సైజ్ కాలనీలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు. ఫిబ్రవరి నెల థీమ్ సోర్స్ రీసోర్స్ అనే థీమ్తో ముందుకు వెళ్లామని చెప్పారు. నెలకి ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. గత నెల కంటే ఈ నెల మరింత ముందడుగు వేయటం జరిగిందన్నారు. స్వచ్ఛత అంటే కేవలం మున్సిపల్ శాఖకు మాత్రమే కాదు, అన్ని శాఖల సమన్వయంతో ముందుకు రావాలన్నారు. 90 శాఖలతో దీనిలో భాగస్వామ్యం చేయటం జరిగిందన్నారు. వీటికి నోడల్ అధికారులను నియమించారని, 2,17,000 మంది ఈ స్వచ్ఛాంధ్రలో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఆయా డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పనిచేస్తారని, చంద్రబాబు ఆశయాలకు అందరూ అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా డంపింగ్ యార్డు కనిపించకుండా చేయాలని సీఎం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో వేస్ట్ మేనేజ్మెంట్ చేయటం అంటే ఏ రోజు వచ్చిన చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేయటం జరుగుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా కందుకూరులో ప్రారంభించడం జరిగిందని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న డంపింగ్ యార్డుల స్థానంలో పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి యూఎల్బీలో ఇప్పుడు ముందుగా పైలట్ ప్రాజెక్టుగా కందుకూరు పట్టణంలో ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. మొన్ననే డెమో కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా మీరు ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెట్టి ఏ రోజు వచ్చేటటువంటి వేస్ట్ని ఆ రోజే ప్రాసెస్ చేయమని చెప్పడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక కార్యక్రమానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ అనేక పట్టణాల్లో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ మమ్మల్ని కోరుకునేది ఏంటంటే, అయ్యా ఇంటి పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది, మా కాలనీ మధ్యలో డంపింగ్ యార్డ్ ఉంది, అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ దుర్వాసన మేము భరించలేకపోతున్నాం, ఆ చెత్త తగలబడుతూ ఉంటే మొత్తం ఆ పొగంతా కూడా మొత్తం మా కాలనీ అంతా వ్యాప్తి చెంది మాకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని ప్రధానంగా ఈ సమస్య మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మేము అన్నిటికంటే టాప్ ప్రయారిటీగా ఉన్నటువంటి ఆ చెత్తనంతా క్లియర్ చేసి ఈ డంపింగ్ యార్డ్స్ అన్నిటినీ కూడా పార్కులుగా గ్రీన్ స్పేసెస్గా మార్చిపోతున్నాం. కందుకూరులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే దాదాపు 3-4 ఎకరాల్లో ఉందో దానిని 100 రోజుల్లో ఒక పార్కుగా మార్చి చూపించబోతున్నాం ప్రజలకు కూడా. అదేవిధంగా ప్రతి పట్టణంలో ఉండేటటువంటి డంపింగ్ యార్డ్స్ అన్నింటినీ కూడా ఉన్నటువంటి చెత్త మొత్తాన్ని క్లియర్ చేసి వాటన్నిటిని పార్కులుగా గ్రీన్ స్పేసెస్గా ఇతర అవసరాలకి వాటిని వినియోగించుకోబోతున్నాం. పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని, ఎక్కడ వ్యర్థాలు ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. వ్యర్థాలను రోడ్డుపైన నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, కాలువలో పూడికలను ఎప్పటికప్పుడు తీస్తూ నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఈరోజు ఉదయం తన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రభ కాలనీ, ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, ఉడా కాలనీ, కరకట్ట రోడ్డు, కంట్రిక, నూజిబిడ్డ రోడ్డు, బాంబే కాలనీ తదితర ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డుపై ఎటువంటి వ్యర్థాలు ఉండకూడదని, ఇంటింటి వ్యర్థాల సేకరణ ఖచ్చితంగా జరగాలన్నారు. పుష్కార్ట్లలో ఖచ్చితంగా 4 చెత్తబుట్టలను ఉంచాలని, తడి చెత్తను, పొడి చెత్తను విడివిడిగా సేకరించాలన్నారు. నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని అధికారులను ఆదేశించారు. ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, ఉడా కాలనీ పరిసర ప్రాంతాలన్నీ శానిటరీ ఇన్స్పెక్టర్ గోపిరాజు ద్విచక్ర వాహనంపై ఎక్కి పారిశుద్ధ్య నిర్వహణకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యర్థాలను రోడ్డుపైన నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, కాలువలో పూడికలను ఎప్పటికప్పుడు తీస్తూ నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు. నీటి ప్రవాహాన్ని ఆగినప్పుడు దోమలు ఉత్పత్తి అవుతాయని, దోమలను నియంత్రించడానికి కాలువలలో పూడికలను తీయించాలన్నారు. మలేరియా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతిరోజు ఫాగింగ్, ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేస్తూ ప్రజలు దోమకాటు వల్ల అనారోగ్యం పాలవకుండా చూసుకునేటట్లు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పులివెందులకు ఉప ఎన్నిక వస్తే బాగుంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు బై ఎలక్షన్ రావాలని బీటెక్ రవితో అన్నారు. అందుకు స్పందించిన బీటెక్ రవి, బై ఎలక్షన్ వస్తే ఇన్ఛార్జిగా మీరే ఉంటారని రఘురామకృష్ణరాజుతో అన్నారు. నేనే వస్తా అని రఘురామకృష్ణరాజు బీటెక్ రవితో చెప్పారు. ఇప్పుడు ఈ చర్చ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.